చార్మినార్ చిహ్నాన్ని తొలగించడం అంటే హైదరాబాదీని అవమానించడమని అంటూ ఉన్నారు కేటీఆర్. సహజంగా నిజాంని ఒక మాట అంటేనే ఉవ్వెత్తున ఒంటికాలిపై లేసే ఓవైసీ మరి చార్మినార్ చిహ్నాన్ని తొలగించేస్తారన్న ఈ పరిస్థితుల్లో ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఇది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఆ చార్మినార్ ఎంచుకోవడంలో బహుశా కేటీఆర్ 2 వ్యూహాలు ఉండొచ్చు. ఒకటి, హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ బీఆర్ఎస్కు బ్రహ్మాండమైన సీట్లు ఓట్లు వచ్చేది హైదరాబాద్లో. అంటే తన రాజకీయ బలగం హైదరాబాద్లో ఉంది. ఒకటి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోయే కాలంలో ఉన్నాయి. 2, ముస్లిం ఓటు బీఆర్ఎస్కు భారీగా ఈ 10 ఏళ్ళు పడింది. ఇప్పుడు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. 3, అంటే చార్మినార్ దగ్గర కదా, వరంగల్ దాకా పోలేక ఇక్కడ అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. సో అది రీజన్ అయ్యి ఉండకపోవచ్చు. రాజకీయ వ్యూహంగానే బహుశా చార్మినార్కి పోయినప్పుడు మరి నిన్నటిదాకా మిత్రుడు కదా ఓవైసీ, మిత్రపక్షం కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా కేసీఆర్ మామను గెలిపించండి అని ముస్లిం బిడ్డలందరికీ కూడా పేరున పోయి చెప్పిన ఓవైసీ ఇవాళ మరి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి కాంగ్రెస్కు ఎంఐఎంకు మధ్య ఇటీవల స్నేహం చిగురిస్తున్న వార్తే నిజం కాకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఓవైసీ ఉరుకులు పరుగుల మీద హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ వీధులకు వెళ్ళి పరిగెత్తుకుంటూ రావాలి కదా ఎంఐఎం కార్యకర్తలు. మా చార్మినార్నే లేకుండా చేస్తావా అని. అసలు తెలంగాణలో ఒక భూస్వామ్య విధానం వెట్టి చాకరీ ప్రోత్సహించి రజాకర్ల ఊచకోత కారణమైన నిజాం నవాబును ఒక్క మాట అంటే ఓవైసీ ఊరుకోడు కదా. అఫ్కోర్స్ నిజాం చేసిన మంచి పనులు లేవా అంటే ఉన్నాయి, కాదని ఎవరంటాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాడిగా, అందులో ఉద్యోగం చేసిన వాడిగా నేను కాదనగలనా? కానీ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మనం చేసిన మంచి పనులు ఉన్నాయి. రైల్వేలు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళను మనం ఎలాడ్ అనలేం కదా. కానీ నిజాం నవాబును ఓన్ చేసుకున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ చార్మినార్ని ఎందుకు డిజైన్ చేసుకుంటున్నారని. చార్మినార్ సీటు కూడా వాళ్ళదే, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. కారణం కాంగ్రెస్ అధికారంలో ఉంది. చార్మినార్ సంగతి చార్మినార్ చూసుకుంటుంది. రాజకీయ స్నేహం తమకు అవసరం కదా. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని కేరళలో పార్టీ ఉంది. ఇటీవల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐయుఎంఎల్ నాయకుడు రాసిన పుస్తకం. ఆ ఐయుఎంఎల్ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగస్వామి. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదాస్పద స్థలం. ఆ బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత వివి నరసింహరావు ప్రభుత్వానికి ఐయుఎంఎల్ మద్దతు ఉపసంహరించుకుంది. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంది. విలేకరులు అడిగారు, అయ్యా ఇదేంది, మీరు పార్లమెంట్లోమో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారు, కేరళలోమో అధికారం కొరకు కాంగ్రెస్తో కలిసి ఉంటారు అని ఐయుఎంఎల్ నాయకుని అడిగారు. అడిగితే ఐయుఎంఎల్ నాయకుడు ఏమన్నాడు తెలుసా, బాబ్రీ మసీదును అల్లా చూసుకుంటాడు, కేరళలో అధికారాన్ని మేమే చూసుకోవాలి కదా అంటాడు. అంటే అధికారం కొరకు అల్లానైనా వదిలేస్తామని. సో అందువల్ల ఇవాళ ఓవైసీ చార్మినార్ వదలడా, ఓవైసీకి కావాలి రేపు హైదరాబాద్లో తన కంచుకోట నిలుపుకోవటానికి రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీతో దోస్తాను అవసరం. ఓవైసీల చరిత్ర అంతా అదే కదా. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంటే ఆ పార్టీతో ఉంటారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉంటే ఈ పార్టీతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారులు వీళ్ళు కాంగ్రెస్తో ఉంటారు. సో కళ్ళ ముందు కనబడుతుంది కదా ఇది వ్యవహారం. లేకపోతే ఓవైసీ ఎంత ప్రొటెస్ట్ చేయాలి? చార్మినార్ను రాజకీయం నుంచి తీసేస్తారా? హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ చరిత్ర, హైదరాబాద్ కో హిస్టరీ కా క్యా కర్ రా హై, ఏ క్యా మజహబ్ హై అని చెప్పి రావాలి కదా. ఏ హైదరాబాద్ చార్మినార్ ముసల్మానం కా నిషాన్ నహీ హై, ఏ తెలంగాణ కా దిల్ కా ధడ్కన్ హై అనాలి కదా. ఎందుకంటలేడు ఓవైసీ. అందువల్ల ఎందుకంటలేడంటే మరి ఇప్పుడు కాంగ్రెస్తో పని ఉంది కదా, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడితే ఏం చేస్తాడో మరో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మొదలే రేవంత్ రెడ్డి. సో పట్టుబదలని విక్రమార్కులాగా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డితో పెట్టుకుంటే జైల్లో ఊచ లెక్క పెట్టాల్సి వచ్చింది ఓవైసీలకు. బహుశా రేవంత్ రెడ్డితో పెట్టుకున్నా కూడా అదే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి అని తక్కువ కాదు. సో అందువల్ల ఎందుకు పంచాయతీ? సో చార్మినార్ సంగతి చార్మినార్ చూసుకుంటుంది, మా సంగతి మేము చూసుకోవాలి. మాకు పాత బస్తీలో బలం కావాలి, మమ్మల్ని ఎవడు ముట్టుకోవద్దు. సో అందువల్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఉన్న అపవిత్ర అనుబంధమే చార్మినార్ను ఓవైసీ మర్చిపోయేలా చేసింది. ఇక